ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకుతో నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి వచ్చేసి అన్నంతో పాటు ఇడ్లీ దోశల్లోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. చేసుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. గాజు సీసాలో పెట్టుకుంటే నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కరివేపాకు మరీ లేతది కాకుండా కాస్త ముదురుగా ఉండేది తీసుకోండి. ఇలా 2 గుప్పెళ్ళు వచ్చేలాగా కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత చింతపండు తీసుకోండి. ఇది వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో మనం చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండును శుభ్రంగా కడిగి దీనిలోకి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని వీటిల్ని సన్నని మంట పైన నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఇవి వచ్చేసి మనకు దోరగా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగినా మాడిపోయినా మనకు పచ్చడి రుచి మారిపోతుంది, పచ్చడి చేదొచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకుని 10 నుండి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎండుమిరపకాయలు వచ్చేసి కారంను బట్టి మీరు ఇంకా పెంచైనా తీసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు 15 వరకు తీసుకుంటున్నాను. వీటిల్ని సన్నని మంట మీద నిదానంగా రంగు మారేంత వరకు వేయించుకోండి. అలా అని నల్లగా మాడిపోకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన ఈ నూనెలోకి మనం ముందుగానే శుభ్రం చేసి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకుని నూనెలోకి వేసుకుని ఇలాగే సన్నని మంట మీద కరివేపాకును వేయించుకోవాలి. కరివేపాకు వచ్చేసి మనకు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ నల్లగా మాడిపోవాల్సిన అవసరం లేదు. అలాగే దీనిలోకి ఇంకా నూనె వేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా వేసుకున్న నూనె సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ కరివేపాకును కూడా ఏదైనా ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఈ కరివేపాకును పక్కన పెట్టేసుకుని ఇదే ప్యాన్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఈ నీళ్లతో పాటు వేసేసుకుని ఈ నీళ్లు ఎగిరిపోయేంత వరకు సన్నని మంట మీద ఈ చింతపండును ఉడకనివ్వండి. ఈ పచ్చడి కోసం నీళ్లు ఎక్కువగా వేసుకుని చింతపండును బాగా ఉడకపెట్టి కూడా తీసుకుంటారు. మనం ఇక్కడ కొద్దిగా నీళ్లతోనే ఈ చింతపండును ఉడకనిస్తున్నాము. దీనికి వచ్చేసి మనకు ఒక 1/2 నిమిషమే పడుతుంది, ఎక్కువ సమయం పట్టదు. ఇలా నీళ్లు మొత్తం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండును చల్లారనివ్వండి. మిక్సీ జార్లోకి చల్లారిన ఎండుమిరపకాయలను వేసుకోండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా దీనిలోకి వేసుకోండి. ఈ రెండింటినీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి పట్టుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, నేను 1 స్పూన్ గళ్ళుప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా బెల్లం తరుగు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ధనియాలు, మెంతులు, ఆవాలు కలిపి ఈ పొడి కూడా వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఏ నూనె అయినా వేసుకోవచ్చండి దీనికి. అలాగే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత తాలింపు కోసం ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని దీనిలోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, 2-3 ఎండుమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. వీటిల్ని సన్నని మంట మీద నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న కరివేపాకు పచ్చడిను తాలింపులో వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచి చూసుకుని అవసరమైతే ఉప్పుని ఇంకాస్త వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు పచ్చడి మనకు తయారైపోతుంది.